అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆనుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా కృష్ణనాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసుతో 40 రోజులు పరిహారమై పరిహారి అయి అనే యొక్క కార్యక్రమంలోకి మరి ఒక్కసారి మీకు స్వాగతం. ఈరోజు మనము 16 రోజులోకి ప్రవేశిపోతుండగా ప్రభు ఈరోజు ధ్యానాంశంగా మనకు ఇవ్వబోతున్న ఆ గొప్ప టాపిక్ ఏమిటంటే, పవిత్ర గ్రంథము ఎందుకు నేను చదవాలి, దాని యొక్క అర్థం ఏమిటి? పిల్లరా, ఈరోజు దేవుని యొక్క వాక్కు మనలో నివసించాలి. దేవుని యొక్క ఆ వచనం నన్ను తాకాలి అని మనము ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక పాట రూపములో మనము దేవుని యొక్క వాక్కును మనం పాడుతుండగా మీ యొక్క ఆ అనుగ్రహం, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క ఆ స్వస్థపరిచే హస్తం మీలో సదా సమయం ఉండడానికి నేను ప్రార్థిస్తున్నాను. దేవునికి వందనాలు అర్పించుకొని ఆయన మహిమపరుచుకొని దేవుని యొక్క వాక్కు, గొప్ప వాక్కు, ఆ పవిత్ర గ్రంథము నన్ను మార్చగలిగినది అని విశ్వసించుకొని మేము పాడదాం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు
దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. జీవముచ్చును వాక్కు జీవముచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. జీవముచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. ఆదిలో వాక్కు ఉండెను. అవును, నిత్య జీవనిచ్చే వచనము, సత్య మార్గం చూపే వచనము, ఆ వచనమే మానవుడే ఉన్నాయి. ఇదే యేసు ప్రభు, అతడే యేసు ప్రభు, ఆ వచనమే యేసు ప్రభు. నిత్య జీవన్ ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవవచనం. నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవవచనం. రక్షణ ఇచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమారా నీకే స్తోత్రం పాడుదాం. రక్షణ ఇచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమారా నీకే స్తోత్రం పాడుదాం. జీవనిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును దేహకు దీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడే ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను, ఆ వాక్కే మనిషి పుట్టెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. ఒకసారి మనం అందరము కూడా కన్నులు మూసుకుందాం, చేతులంటి జోడించుదాం. ఈరోజు దేవుని యొక్క వాక్యను గురించి మనం ధ్యానించబోతుండగా, పవిత్ర గ్రంథముల గురించి మనం ధ్యానించబోతుండగా, ఆ ప్రభు ఈరోజు మనల్ని ముందుకు నడిపించాలని పవిత్రాత్మ సహాయముతో ఈ వాక్య పరిచయలో నేను భక్తిపూర్వంగా పాల్గొందామని మనము ప్రార్థించుదాం. ప్రభువా, ఈరోజు మీ యొక్క అంశం మీద నేను ధ్యానించబోతుండగా మమ్మల్ని బలపరిచు ప్రభువా. నీకు మంచి కార్యములు చేసి జీవించడానికి, మంచిదనం కలిగి జీవించడానికి ఉన్నటువంటి కృపావరం మీ వాక్ ద్వారా, పవిత్ర గ్రంథం ద్వారా నాకు ఒసుగుమని ప్రార్థన చేద్దాం. మన నాదురైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కృష్ణనాథుని యందు ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక గొప్ప వాక్యం మనము చదువుదాం. అది యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 13, 14. యేసు ఇటులా సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పిక కొనడు కానీ నేను ఇచ్చు నీటిని
త్రాగువాడు ఎన్నటికిని దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వానియందు నిత్య జీవముకై ఊరేడు నీటి బుగ్గగా ఉండెను. ఊరేడు నీటి వలన ఉండును అంట. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇచ్చిన ఆ యేసుప్రభు ఇచ్చిన నీరు ఏమిటండి మీకు తెలుసా? దేవుని యొక్క వాక్కు కలిగిన ఆ నీరే మమ్మల్ని అందరినీ నిత్య జీవితంలోకి నడిపిస్తారు. ఈ యొక్క నీరు, ఈ యొక్క వాక్కు. సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథము మనము చదువుతున్నప్పుడు చాలా అంశం మీద మనం ధ్యానించాము. ఈ 16 రోజులు ఈ తపస్కాలములు మనము చాలా తపస్కాలమైనటువంటి విషయాల గురించి మనం ధ్యానించబోతుండగా ఎంతవరకు ఫాదర్ గారు ముందుగా తపస్కాలములు బుధవారం రోజు, విభూది బుధవారం రోజు, నేను ఇప్పుడు గుర్తుంది నాకు ఫాదర్ రవి గారు చెప్పిన ఒక మాట ఉంటుంది, మనము ప్రతిరోజు పవిత్ర గ్రంథము మనము చదవాలి. కనీసం 5 అధ్యాయాలు మనం కనివాలి. ఎంతమంది ఇంతవరకు చదువుతున్నాం? కనీసం 1 అధ్యాయం కానీ 2 అధ్యాయం కానీ రోజు చదువుతున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే పవిత్ర గ్రంథము చదువుతున్నప్పుడు మాలో మార్పు ఉంటుంది. ఈ యొక్క కార్యం మీకు ముందుగానే నేను తెలియపరుచున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు తెలిసి ఉండవచ్చు, ఈరోజు నేను గూగుల్ చూసినప్పుడు 2026 సంవత్సరాల వరకు ఈనాటికి సంపూర్ణ బైబిల్ గ్రంథం 770 భాషలో పైన అనువదించబడింది. ఇంకా బైబిల్లోని భాగాలు అయితే 4000 భాషలో పైన లభ్యమవుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహోదరులు, అంతే గొప్ప అనువాదం జరిగిన ఒక పవిత్ర గ్రంథము. మనకు తెలుసు ఆ ప్రజలందరూ ఎంత గౌరవపూర్వం దీనిని చూస్తున్నారు. సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం చదివితే ఈ వచనము, దేవుని యొక్క వచనము చదివితే ఇంకా చదవడానికి మమ్మల్ని ప్రేరేపిస్తారు ఈ పవిత్ర గ్రంథము. ఎందుకంటే చాలా మందిని మార్చిన పవిత్ర గ్రంథము బైబిల్ అనేటువంటి అంశం మీదే మనం ధ్యానించబోతుండగా బ్రహ్మటి సహోదరి సహోదరులరా, గొప్ప విషయాలు మనకు చెప్పవచ్చు. దాని గురించి పెద్ద పెద్ద చరిత్రలు ఉన్నాయి. కానీ మీ జీవితములు ఇంత గొప్ప పవిత్ర గ్రంథము, మీ జీవితములు మీరు ఈ దేవుని యొక్క వాక్కు చదివినప్పుడు మీకు ఏదైనా మార్పు మీ జీవితములు జరిగిందా? ప్రియులారా, దేవుడు ఇచ్చిన కృపాకాలం ఈ తపస్కాలం అని మనం ముందుగానే తెలుసుండవచ్చు. ఈ తపస్కాలములు మనము మంచి సద్గుణ కార్యములు చేస్తుతో పాటు మనము పవిత్ర గ్రంథముని ఇంపార్టెన్స్ కల్పించి పవిత్ర గ్రంథము మనము చదవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితానికి ముందుకు మనము సాగాలంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలి. మనకు తెలుసు పవిత్ర గ్రంథములు ఏమి ఉంటుంది అని. యేసుప్రభుని గురించి, యేసుప్రభుని యొక్క రాక గురించి పవిత్ర పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పవిత్ర గ్రంథములు 73 పుస్తకాలు ఉన్నాయి. ప్రేమటి సహోదరి సహోదరులారా, కాథలిక్స్లు ప్రమాణంగా 73 పుస్తకాలు. దీనిలో పాత నిబంధనలు మనము యేసుప్రభుని ఆ ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి, దేవుడు ఎలా ఈ భూలోకం సృష్టించారు దీని గురించి అంశీకరించి, ప్రవర్తల గురించి, ప్రవక్తలు చెప్పిన ఆ ప్రవచనాల గురించి. తర్వాత మనము నూతన గ్రంథములోకి ప్రవేశించబోతుండగా మనటువంటి సహోదరి సహోదరుల యేసు ప్రభుని జీవితం గురించి, పుట్టుగారి జీవితం గురించి, ఆయన వాక్య పరిచర్య గురించి, ఆయన బోధనల గురించి, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి, ఆయన బాధలు, మరణము, చివరికి ఆయన పునరుద్ధానం గురించి మనము చదువుతున్నాం. తర్వాత యేసు ప్రభుని మరణానంతరం జరిగిన శిష్యులకు, అపొస్తలులకు జరిగిన కార్యముల గురించి మనము వినబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు మనము ధ్యానాంశంగా తీసుకున్నది ఏమిటంటే, నేను ముందుగానే మీకు చెప్పి ఉన్నారు, బైబిల్ గ్రంథము మనం చూస్తున్నాం.
ఈ బైబిల్ గ్రంథము మనము ఎందుకు మనము చదవాలి? కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ ఫాదర్ గారు చెప్పారు కదా 5 అధ్యాయములు, మామూలుగా మనము కథ చదువుతున్నలాగా మనం చదువుతున్నాం. వెంటనే నేను ఈ బైబిల్ గ్రంథం ముగించాలి. కొంతమంది ఏం నేను 2 సార్లు బైబిల్ గ్రంథం ఎంత గర్వంగా చెప్తున్నారు. 3 సార్లు నేను బైబిల్ గ్రంథము నేను చదివాను. అలాగా గర్వంగా చెప్పి అందరి ముందు పొగడుతులు, అభినందనాలు తీసుకోవడానికి మనం అలాగా చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరు, అది కాదు. ఈ బైబిల్ గ్రంథము మీ మనస్ఫూర్తిగా మీరు చదువుతున్నప్పుడు, మీ విశ్వాసంతో చదువుతున్నప్పుడు మీలో మార్పు జరగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ కొత్తగా మారాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్కల దాని కొరకే రహస్యంగా చదవాలి. దేవుని యొక్క వాక్కు ఎవరు చూడకుండా రహస్యంగా చదవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక 5 కారణాలు నేను ఈరోజు ఎందుకు మనము ఈ యొక్క బైబిల్ గ్రంథము చదవాలి మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదర, బైబిలు ఈ ప్రపంచ రేఖలనే మార్చేసింది. ఈ రూపరేఖలనే మార్చేసింది. ప్రపంచ రూపరేఖలనే మార్చేసింది. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ముద్రణ యంత్రాలు కనుకొనగా ముందు, ముద్రణ యంత్రాలే ప్రింటింగ్ ప్రెస్ కనుకొన ముందు ఎంతో ఓపికతో రోజులు, నెలలు, సంవత్సరాలు తరపడి కూర్చొని ఒక్కొక్క పదం తప్పులు దొరలకుండా పదాలు రాయడం బైబిల్తోనే ఆరంభించారు. ఆ ప్రింటింగ్ లేనటువంటి సమయంలో యంత్రములు కనుగొన లేకపోతే టైములు కూడా వాళ్ళు రాశారు దేవుని యొక్క వాక్కు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత ఈ ముద్రణ యంత్రం కనుక్కున్న పిదప మొట్టమొదట ముద్ర అయిన గ్రంథం ఏదైనా తెలుసా? అది మన బైబిల్ గ్రంథమే. అందుకే జాన్ గుటెన్బర్గ్ గడిచిన 1000 సంవత్సరాలతో అది ప్రాధాన్యత సంతరించుకున్న వాక్యంగా సమాజం గుర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనకు తెలుసు ఎన్నో భాషలు దీనిని అనువాదం చేశారని. చాలా గొప్ప భాషలు. నేను ముందుగానే చెప్పాను, 770 పైన భాషలు దానిని అనువాదం చేశారంట. పునటి సహోదరి, అంతేగాక ఇంకా రెండవ కారణం ఏమిటంటే, నేటికి కూడా ప్రపంచములో అనేక ప్రాంతములో ఈ గ్రంథం కోసం తమ ప్రాణాలను అర్పించేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. పునటి సహోదరి సహోదరులారా, మీకు ఈ మన భారతదేశంలో మనం ఇక్కడ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు, నన్ను ఆలకించిన వాళ్ళు, పునటి సహోదరి సహోదరు, మీకు బైబిల్ గ్రంథము సులభంగా లభ్యమవచ్చు మీకు. కానీ కొన్ని ప్లేసులు, కొన్ని ప్రాంతములు మనం వెళితే చైనా, పాకిస్తాన్ అని యొక్క బహిరంగ మనము పుస్తకము చదవడానికి పర్మిషన్ లేదు, అనుమతి లేదు. అలా ఎవరైనా చదివితే వారిని కొడతారు, వారిని జైలులు, కారాగృహములు వేస్తారు. ప్రేమటి సహోదరి సహోదరులరా, అలాగా తన ప్రాణములు కూడా ఇచ్చిన చాలామంది ఉన్నారు. ప్రేమటి సహోదరి సహోదరులరా, బైబిల్ అనే గ్రంథం రాసినప్పుడు కూడా, బైబిల్ అనే గ్రంథము అనువాదం చేసినప్పుడు కూడా చాలామంది తన యొక్క ప్రాణమును దేవునికి అంకితం చేశారు, అర్పించారు. ప్రేమటి సహోదరి సహోదరుల, దానిలో ఒక ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి ఎవరంటే విలియం టైనెడలే. వారిని మనము ఇంగ్లీష్ బైబిల్ పితామయుడు అని మనం పిలవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్ దేశంలోకి ఈయన ఏం చేశారంటే, ఈయన ఈ ఇంగ్లీష్ భాషలోనికి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేశారు, అనువాదం చేశారు. కానీ ఆయనకి ఇచ్చిన శిక్ష ఏమిటంటే తెలుసా? 1536లో అదిని మోసం చేసి
గొంతు కోసి స్తంభానికి కొట్టి కాల్చారు ఆయనని. దేవుని యొక్క వాక్కు అనువాదం ప్రకటించే ముందు ప్రబోధించినప్పుడు, దేవుని అనువాదించినప్పుడు ఆయనకి ఇచ్చిన శిక్ష. ఇంకొక వ్యక్తి ప్రిమిడి రిచార్డ్ బెయిర్ఫీల్డ్, ఈయన విలియం, నేను ముందుగానే చెప్పిన విలియం డైండాలే యొక్క ప్రారంభ మదతులలో ఒకడు. ఇతడు ఏం చేశారంటే, ఇతడు ఇంగ్లండ్లోనికి అక్రమంగా ఈ బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లండ్లోనికి అక్రమంగా రావణ చేయడానికి బాధ్యత వహించాడు. అలాగ చేసినప్పుడు అతనిని ఏం చేశారంటే, అతనిని హింసించి ఆ తర్వాత స్తంభానికి కొట్టి కాల్చేశారు. ఎందుకు నేను ఈ పురాతన కాలంలో జరిగిన కార్యములు ఇప్పుడు మీకు ముందుకు చెప్తున్నారంటే, సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కు అంత విలువైన వాక్కు. ఈ ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి, ఒక ప్రదేశం మాత్రం కాదు. ఈ ప్రపంచం మొత్తానికి దేవుని యొక్క వాక్కు తెలుసుకొని ఆ దేవుని యొక్క వాక్కులో జీవముంటుంది. ఆ దేవుని యొక్క వాక్కు ఇప్పుడే మనము పాడాము. ఆ దేవుడే ఆ వాక్కు. ఆ దేవుడు మానవుడై పుట్టెను. అది యేసు ప్రభువుని గురించి అందరూ తెలుసుకోవాలి. అందుకే ఈరోజు మనము చదువుతున్నప్పుడు మనం మామూలుగా చదవకూడదమ్మా. మనం బైబిల్ గ్రంథము దాని యొక్క ఒక్కొక్క అర్థం తెలుసుకొని ఈ వచనం, ఈ వాక్కు మనతో ఏం మాట్లాడుతుంది అని మనం ఈరోజు మనం తెలుసుకోవాలి. సహోదరి సహోదరులారా, ఇంకా మూడవ కారణం సహోదరు, ఎందుకు మనము ఈ బైబిల్ గ్రంథం చదవాలని మనము ధ్యానించబోతుండగా, అది పురాతనమైన అత్యంత నిబంధగల గ్రంథంగా బైబిలు కొనియాడబడుతుంది. అది పురాతనమైనది, ఎన్నో సంవత్సరాల నుంచి రాశాడు. ఈ బైబిల్ మనం చదువుతున్నప్పుడే మనం ముందుగానే తెలుసు 73 గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో రాసినందుకు రమారమి 1500 సంవత్సరములు పట్టింది. బైబిల్ మొత్తం వెలుగులోనికి వచ్చి 2000 సంవత్సరంలోకి కాపుస్తుంది. ఆయన నేటికి అదే ప్రభావాన్ని చూపిస్తుంది. సహోదరి సహోదరులారా, మనకు తెలుసు ఎందుకు మన ఈ బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తున్న దానిని అనువాదం చేస్తున్న ఈ వ్యక్తులు ఎందుకు తన యొక్క జీవితము దేవుని ముందు సమర్పించుకొని వదిలేసి ఈ యొక్క అనువాదం చేస్తున్న? ఎందుకంటే సహోదరి సహోదర, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని కోసం పనిచేయడములు, దేవుని కోసం తమ యొక్క జీవితం సమర్పించడములు వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 4వ కారణం ఏమిటంటే సహోదరి సహోదరులారా, మానవులు మారు మనసు పొందే సందేశాన్ని బైబిల్ అందిస్తుంది. అది గొప్ప కార్యం. సహోదరి సహోదరులారా, ఎందరో మంది బైబిల్ పఠనం చదివి వాళ్ళు మారు మనసు పొంది జీవిస్తున్నారు. మన ఈ భారతదేశంలోకి వచ్చిన ఒక గొప్ప పునీతుడు ఫ్రాన్సిస్ జేవియర్ గారు, శౌర్యరు మనము పిలుస్తున్నాము. వారు ఒక వచనం చదివినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనము చదివి తన యొక్క జీవితం మానవుడు లోకం అంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? చూడండి సహోదరి సహోదరులారా, అని యొక్క వచనం వినిన తర్వాత అన్నిటిని వదిలేసి ఆయన దేవుని కోసం జీవించడానికి మొదలుపెట్టారు. ఇంకొక వ్యక్తి సహోదరి సహోదరులారా, మనకు తెలిసిన ఆగస్టిన్ హిప్పో, పునీత ఆగస్టిన్ హిప్పో రోమిలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 13-14 వచనం ద్వారా ఆయనని మారు మనసు పొందాడు. ఆయన వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉందము. వినోదముతో కూడిన విందులు కాని, త్రాగుబోతుతనము కాని, భోగలాస సత్వము కాని, అభస్య వర్తము కాని,
పోట్లాట కాని అసూయ కాని ఉండరాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగ జీవించిన ఒక వ్యక్తి మన వినోదములు, త్రాగడములు, తినడములు ఎక్కువ సమయం స్పెండ్ చేసిన ఒక వ్యక్తియే అగస్టిన్ ఆఫ్ హిప్పో. కానీ ఈ వచనం చదువులు అన్ని మారు మనసు పొంది దేవునికి ఆధారపడి జీవించడానికి మొదలుపెట్టారు. మనోటి సహోదరి సహోదరులారా, ఇంకా చదవాలంటే మనోటి సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి, మత్తాయి సువార్త 10వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చదువుదామా. మత్తాయి సువార్త 10వ అధ్యాయము 9వ వచనము. మీతో బంగారంను గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు, ప్రయాణమునకై సంచిని గాని 2 అంగీలను గాని పాదరక్షణములను గాని చేతి కర్రను గాని తీసుకొని పోవలదు. ఏలైన పనివాడు తన బెత్తంనకు అర్హుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన తన యొక్క జీవితం ఇదే ఇలాగ మొదలుపెట్టారు. ఆయన దేవుని యొక్క పిలుపు అనుసరించి జీవించి ఈ యొక్క వాక్ ద్వారా ఆయన ఎటువంటి ఒక పేదరిక జీవితము నయించిన ఒక గొప్ప వ్యక్తి, అది ఫ్రాన్సిస్ అసీసి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రెండు సహోదరి సహోదరులు, ఇలాగా చాలా మంది పునీతులు ఇప్పటి వరకు చాలా మంది ఉన్నారు. కొంతమందికి పేరు తెలియదు, కొంతమంది పేరు తెలియదు, కానీ ఆయనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్కు ప్రకారం దృఢంగా జీవించి వారు మారు మనసు పొంది దేవునితో కలిసిన వాళ్ళు చాలామంది ఈ లోకములు. అందుకు వలన ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క వాక్కు చదవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా 5వ విషయం ఏమిటంటే, ఈ దరిద్రలో బైబిల్ మనలను ఒక గొప్ప వ్యక్తిగా కలుపుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ కుటుంబము దేవుని యొక్క వాక్కు చదువుతున్నప్పుడు, మీరు చదివిన ప్రతి ఒక్క వాక్కు దేవుడి నుంచి వచ్చినది మీరు విశ్వసించినప్పుడు, అలాగా మీరు దానిని కాన్సన్ట్రేట్ చేసి శ్రద్ధగా నేను దానిని చదువుతున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మీ జీవితానికి ఎవరు అని మీకు తెలుసవచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము చేయవలసిన కార్యం అదే. నాకు ఇచ్చిన టైము చాలా తక్కువ, దేవుడు నాకు ఇచ్చిన టైము చాలా తక్కువ. అదేవిధంగా మనము ఉంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆ బైబిల్ చదివి దేవుని ఆధారపడి జీవించినప్పుడు మనలో మార్పు జరుగుతుంది. ఇది నిజమే. ఆ శిష్యులకు, ఆ పునీతులకు జరిగిన ఆ మార్పు మనలో జరగడానికి మనము ప్రార్థించుదాం. యేసు ప్రభు ఎవరని మనం తెలుసుకుందాం మన జీవితములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందువలన ప్రియమైన సహోదరుల 3 కార్యములు మనం జీవితములు మనం అడగాలి. మనం దీనిలో ధ్యానించబోతుండగా, మొట్టమొదటిగా ఎందుకు నేను బైబిల్ రోజు చదవలేకపోతున్నాను. కొంతమంది స్టార్ట్ చేస్తున్న బైబిల్ చదవడానికి, కానీ మధ్యలో మనం ఆపుతున్నాము. ఎందుకు, దేని కారణంగా, దాని మీద మీరు ధ్యానించాలి. రెండవది, ఇప్పటి వరకు ఎన్ని పర్యాయాలు బైబిల్ మొత్తం చదివారా? నన్ను చూస్తున్న, నన్ను ఆలకిస్తున్న ప్రజలు ప్రియులారా, ఎన్నిసార్లు మీరు బైబిల్ చదివారు? ఒక్కసారి మీరు కంప్లీట్ చేశారా? ఒకసారి చేతులు పైకి లేపండి. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది ఉన్నారు ఇంకా దేవుని యొక్క వాక్కు కంప్లీట్ చేయడం కాదు ప్రాధాన్యత, ఇది నేను ఎన్నిసార్లు చదవడం కాదు ప్రాధాన్యమైనది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ చదివిన ఆ వాక్కు నాలోకి ప్రవేశిస్తుందా, నాలో మార్పు జరుగుతుందా, మారు మనసు పొందుతుందా అని మనము గ్రహించాలి, మనం ధ్యానించాలి. జీవితములు మనము కనీసం ఒక 10 సార్లు మనము బైబిల్ చదవాలి. ఎందుకంటే ఆ గొప్ప వచనమే. ఒక్కసారి మనము ఇది ఒక హ్యాబిట్ అయి మారాలి. మనం రోజు తింటారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, లాస్ట్ సప్పర్, అది ఇవన్నీ ఆహారం భుజించడానికి మనం మర్చిపోదు. అది ఎందుకంటే ఇదొక వ్యసనమై మారింది మన జీవితంలో, ఒక హ్యాబిట్ అయి మారింది మన జీవితంలో. ప్రియులారా, ఈరోజు దేవుడు అదే చెప్తున్నారు, ఇదొక హ్యాబిట్ లాగా మీరు మార్చుకోవాలి అని. రోజు
మీరు మర్చిపోలే. మీరు ఒకరోజు మీరు బైబిల్ చదవలేకపోతే ఇది ఏదో ఒకటి కోల్పోయింది అని మీరు తెలుసుకోవాలి మీ జీవితంలో. అలాగ ప్రియులారా, ఈ రోజులు దేవుడిచ్చిన ఈ అనుగ్రహ కాలములు మనము దేవుని యొక్క గ్రంథాన్ని దాని యొక్క విల ఏంటిది అని మనం తెలుసుకొని మనము బైబిల్ చదవాలి. దేవునితో కలిసి మనం సదా సమయం జీవించాలి. నిజంగా దేవుడు నిన్ను మారుస్తాడు. మీ జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు మారుస్తాడని విశ్వసించుకొని మనము ముగించుదాం. సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు నిన్ను దీవించి తన రెక్కల క్రింద కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.